ఇండియాని డిస్ట్రాయ్ చేస్తుంది పోవర్టీ కాదు, టెర్రరిజం కూడా కాదు, మన దేశాన్ని లోపల నుంచి తినేస్తుంది ఒక షాడో కరప్షన్. మనం కరప్షన్ అంటే పొలిటీషియన్స్ గురించి అనుకుంటాం, కానీ కరప్షన్ పార్లమెంట్లో ఎప్పుడు స్టార్ట్ అవ్వలేదు. ఈ వీడియోని నువ్వు ఎండ్ దాకా ఎందుకు చూడాలి అని నన్ను అడిగితే నా జవాబు, ఇండియా నీ ఆధార్ కార్డులో కాదు, నీ గుండెల్లో ఉందా? ఉంటే మరి కరప్షన్ అనే ఈ బురద మన భరత మాతకి అంటుకుంది. తుడుద్దామా లేదా ఉండనిద్దామా, నీ ఇష్టం. ఇప్పుడు మీకు ఒక 5 పర్సన్స్ గురించి చెప్తా. వీళ్ళు ఇమాజినరీ, కానీ ఎక్కడో ఒక చేట రియాలిటీ అయ్యి ఖచ్చితంగా ఉంటారు. ఫస్ట్ పర్సన్ ఒక కామన్ మ్యాన్. ఒక కామన్ మ్యాన్ జీవితంలో ఎప్పుడు కరప్షన్ చేయకుండా నిజాయితీగా బతుకుదామని ఒక నార్మల్ జాబ్ చేసుకుంటూ మిడిల్ క్లాస్లో సంతోషంగా ఉంటాడు. ఏదో ఒక రీజన్ వల్ల పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అక్కడ పోలీస్ డబ్బు ఇవ్వకపోతే వెళ్ళని అని అంటాడు. ఆ సిచ్యువేషన్లో ఆ కామన్ మ్యాన్ ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యన అప్పుడు డబ్బు ఇస్తాడా ఇయ్యడా? డబ్బు ఇస్తే కరప్షన్తో ఓడిపోతాడు, ఇవ్వకపోతే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సొసైటీ ఎలా తప్పించుకుంటాడు? అలా ఒక కామన్ మ్యాన్ కరప్షన్తో ఓడిపోతాడు. ఇప్పుడు సెకండ్ పర్సన్ ఒక పోలీస్ ఆఫీసర్. ఇతను చిన్న ఉన్నప్పటి నుంచి ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కలలు కన్నాడు. అలా కష్టపడి ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. అయిన తర్వాత ఒక క్రిమినల్ని పోలీస్ స్టేషన్లో పెడతాడు. ఆ క్రిమినల్కి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండడంతో ఎమ్మెల్యేస్తో ఇంకా పవర్ఫుల్ హైయర్ ఆఫీషియల్స్తో వాడిని విడిపించేలా చేస్తాడు. అలా వాడు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ పోలీస్ ఆఫీసర్ ఓడిపోయాడు, నిజాయితీగా ఉండలేక కరప్షన్తో ఓడిపోయాడు. ఇప్పుడు థర్డ్ పర్సన్ ఒక జర్నలిస్ట్. ఇతను నిజాన్ని నిర్భయంగా ప్రజలకి చూపిద్దామని ఎన్నో కలలు కన్నాడు. అలా ఒక రిచ్ పర్సన్ ఒక డార్క్ సీక్రెట్స్ని కలెక్ట్ చేశాడు. అది ఒక టీవీ ఛానల్కి ఇచ్చాడు. ఆ టీవీ ఛానల్ ఆ పవర్ఫుల్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మనీ డిమాండ్ చేసి ఆ సీక్రెట్స్ని కప్పెట్టేశారు. ఇంకా ఈ జర్నలిస్ట్ని కూడా చంపేశారు. అలా మళ్ళీ ఒక జర్నలిస్ట్ కూడా కరప్షన్ ముందు ఓడిపోయాడు. ఇప్పుడు ఫోర్త్ పర్సన్ ఒక లాయర్. ఇతను న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాలని కష్టపడి ఒక లాయర్ అయ్యాడు. అతని ఫస్ట్ కేసులో ఒక మైనర్ అమ్మాయిని ఒక ఎమ్మెల్యే కొడుకు రేప్ చేసేసాడు. ఆ తర్వాత డబ్బుతో అబద్ధపు సాక్ష్యాలను పుట్టించి ఆ కేసు విన్ అయిపోయాడు. అలా ఒక లాయర్ కూడా కరప్షన్తో ఓడిపోయాడు. ఇవన్నీ కాదు, ఇప్పుడు ఫిఫ్త్ పర్సన్ ఒక పొలిటీషియన్. ఇతను ఈ సమాజంలో జరుగుతున్న అన్ని విషయాలని చూశాడు. ఇలా అయితే కాదు, ఎవరో మారితే మనం మారలేము, మనం మారితేనే దేశం మారుతుంది అనుకొని ఒక పార్టీ పెట్టాడు. ఆ పార్టీని నిజాయితీగా నడిపాడు. ఫస్ట్ నామినేషన్ తర్వాత అతను ₹1 కూడా ఓటుకి పంచలేదు. ఆపోజిషన్లో ఉన్న ప్రతి ఒక్కరు ఓటుకి మందు, డబ్బు అన్నీ పంచిపెట్టారు. కానీ ఈ పర్సన్ ₹1 కూడా పంచలేడు. అండ్ ఈ పర్సన్ ఏం చెప్పాడు అంటే, ఓటుకి డబ్బిచ్చిన వాళ్ళు ఒకవేళ గెలిస్తే పైసలన్నీ వాళ్ళు సంపాదించడంలో పెడతారా లేదా ప్రజల సేవలో పెడతారా? కానీ నేను ఎలాంటి డబ్బు మీకు పంచలేదు కాబట్టి గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ అంతా ప్రజల సేవ కోసమే ఖర్చు పెడతా అని చెప్పాడు. అయినా సరే అతనికి ఎవ్వరూ ఓటెయ్యలేదు. అలా ఒక పొలిటీషియన్లా కూడా కరప్షన్తో మనం ఓడిపోయాం. కరప్షన్తో మనం ఎందుకు ఓడిపోతున్నామో తెలుసా? ఎందుకంటే ఇది ఒక పర్సన్ కాదు, మన నీడల మనలోనే ఉంది. మన పని జల్దీ కావడానికి డబ్బు ఇచ్చినప్పుడు, ఎగ్జామ్లో చీటింగ్ చేసినప్పుడు, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వనప్పుడు ప్రతిసారి వాడే గెలుస్తున్నాడు. ఎందుకంటే వాడు మన నరాల్లో ప్రవహిస్తున్నాడు, మన ఇండియాని లోపల నుంచి చంపేస్తున్నాడు. మరి కరప్షన్కి అంటే ఈ జబ్బుకి విరుగుడే లేదా? ఉంది. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉన్నట్టు, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉన్నట్టు ఈ దరిద్రాన్ని తరిమేయడానికి కూడా ఒక దారి ఉంది. కానీ దానికి మీరు ఈ వీడియోకి 10K లైక్స్ కంప్లీట్ చేయాలి.